హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు కామెంట్ చేశారు వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ చేయమనేసి. అందుకనేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా, అలాంటి వీడియోస్ మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో 2 అప్లికేషన్ అనేది ఉండాలి. ఒకటి కైన్ మాస్టర్, ఇంకొకటి పిక్సెల్ ల్యాబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ డబుల్ క్లిక్ ఇట్లా ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీరు ఎవరి ఫోటోలు అయితే వెడ్డింగ్ ఇన్విటేషన్ దీంట్లోని పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను ఒక పేరు అనేది ఎంటర్ చేసుకుంటున్నా. ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా పెంచుకొని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏబీ ఫాంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఫాంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మిడిల్ ఆప్షన్ మై ఫాంట్స్, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ టీ ప్లస్ అని కనిపిస్తుంది కదా పైన, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్స్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఫాంట్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది రీప్లేస్ అవుతుంది. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఆ ఫాంట్ అనేది ఉంటుంది. దానిపై ఇట్లా క్లిక్ చేశారంటే ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. చూసారు కదా, ఫాంట్ అనేది యాడ్ అయింది. ఇట్లా యాడ్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత టెక్స్చర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన నేను గోల్డ్ కలర్ ఇమేజ్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికి వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే చూసారు కదా, ఆ ఇమేజ్ అనేది యాడ్ అయింది. ఇట్లా యాడ్ అయిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షాడో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ 3D టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత డెప్త్‌ని ఒక 2% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ టిక్ ఇట్లా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ నేమ్ అనేది ఆటోమేటిక్‌గా ఎడిటింగ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీ పేరు అనేది ఇప్పుడు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే కింద 4 ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ ట్రాన్స్‌ఫార్మాట్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ అవుతుంది. దాని తర్వాత రైట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హై ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇన్‌కేస్ మీ దగ్గర కైన్ మాస్టర్ అప్లికేషన్ లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో పిన్ చేసి పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక ప్రీసెట్ లింక్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టుకున్నారో ఆ ఫోల్డర్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఆ ప్రీసెట్ లింక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ నేను ఇది ప్రీసెట్ లింక్‌లోనే ప్రొవైడ్ చేశాను. సో, ఇప్పుడు ఆ ఫోటో ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది చూద్దాం. కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ 2 ఇమేజెస్ అనేవి కనిపిస్తున్నాయి కదా, అందులో ఫస్ట్ ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇట్లా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూసారు కదా! ఇన్‌కేస్ మీకు అందరికీ ఒకే సైజ్ ఇమేజ్ అనేది ఉండదు కదా! కొందరికి పెద్దగా ఉండొచ్చు, కొందరికి చిన్నగా ఉండొచ్చు. దాని తర్వాత ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి కరెక్ట్‌గా దీన్ని ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా చూసారు కదా! నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్పీడ్‌గా ప్రాసెస్ అనేది చేస్తున్నాను. మీకు మీరు స్లోగా జాగ్రత్తగా ఎడిటింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత సెకండ్ ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రీప్లేస్ అనే ఫస్ట్ ఆప్షన్ దానిపై ఇట్లా క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారు కదా! ఆటోమేటిక్‌గా రీప్లేస్ అనేది అయిపోతుంది. ఇట్లా రీప్లేస్ అనేది ఇట్లా చేసుకోండి. చూసారు కదా! మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా స్లోగా జాగ్రత్తగా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్పీడ్‌గా ప్రాసెస్ అనేది చేస్తున్నాను. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకో ఇమేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ దానిపై క్లిక్ చేసి రీప్లేస్ అనే ఆప్షన్ దానిపై ఇట్లా క్లిక్ చేసి మీరు ఎవరి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే చూసారు కదా! ఆటోమేటిక్‌గా రీప్లేస్ అనేది అయిపోతుంది. ఇన్‌కేస్ మీకు ఇమేజ్ అనేది కరెక్ట్‌గా సెట్ అవ్వకపోతే అదే ఇమేజ్‌పై మళ్ళీ క్లిక్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఇట్లా తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత బ్యాక్ వచ్చి జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని మీకు ఎంత కావాలో అంత ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకొని పెట్టుకోండి. చూసారు కదా! ఓకే. ఇట్లా సెట్ అయిపోయింది. సో, చూసారు కదా ఫ్రెండ్స్. దాని తర్వాత కరెక్ట్‌గా 12 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక గోల్డ్ కలర్ వి ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న గోల్డ్ కలర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా వీడియో అనేది యాడ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేయండి. వీడియో అనేది బ్లాక్ స్క్రీన్‌లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత పైకి ఇట్లా స్క్రోల్ చేసి వాల్యూమ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మ్యూట్‌లో పెట్టుకున్న తర్వాత దీన్ని ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. 2 ఫింగర్స్‌తో ఇట్లా పెద్దగా. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా! ఆ ఎఫెక్ట్ వీడియో అనేది ఇట్లా యాడ్ అవుతుంది. కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మ్యారేజ్ ఎక్కడైతే అవుతుందో ఆ ఊరు అండ్ అక్కడ లొకేషన్ అనేది మీరు స్టార్టింగ్‌లో నేను ఎలా ఎడిట్ చేయాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. అలా ఎడిట్ చేసుకొని ఇందులో రీప్లేస్ చేసుకోండి. మిగతావన్నీ ఇందులోనే నేను సెట్ చేసి పెట్టాను. ప్రీసెట్ లింక్‌లోనే. డేట్ కూడా అలానే ఎడిట్ చేసుకొని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.